హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికలు. సో వాటిలో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. అంటే మీరు లైక్ చేయడం వలన మన వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుద్ది. యూట్యూబ్ ఆల్గారిథం ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకి మన ఛానల్ని పరిచయం చేసి వీడియో చూపిస్తుంది. అందుకే నేను ప్రతిరోజు లైక్ చేయమని అడుగుతాను. ఇక ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఏంటంటే, కరెంటు బిల్లు రాదంతే, సామాన్యుడికి విద్యుత్ మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్లో బిల్లు తక్కువే, పీఎం సూర్యఘర్తో ప్రయోజనాలు. నిజమే, పీఎం సూర్యఘర్ ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంటి దగ్గర మీరు ఒక నార్మల్ చిన్న ఇల్లు అయితే 2 kV, ఒక డూప్లెక్స్ హౌస్ లాంటిది అయితే 5 kV, లేదు మాలాంటి స్టూడియో రన్ చేసి ఇంకా పెద్ద ఇల్లు అన్నీ కలిపి ఉంటాయి అనుకుంటే 8 kV, లేదు ఒక అపార్ట్మెంట్ మొత్తానికి కావాలి అనుకుంటే 20 kV. అట్లా దాని కెపాసిటీ మీ అవసరాన్ని బట్టి ఇట్లా పీఎం సూర్యఘర్లో పెట్టుకుంటే రాయితీ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. నేను కూడా మన ఛానల్లో మన స్టూడియోలో పెట్టించాను అని చాలాసార్లు చెప్పాను. అయితే దీనికి అంటే ఇది స్కీమ్ మంచిదండి. ప్లస్ మనం విద్యుత్ బిల్లుల గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ దీనిలో విపరీతమైన కరప్షన్. నేను ఎందుకు దీన్ని ప్రమోట్ చేయలేదంటే, నేను ఎందుకు దీన్ని సెపరేట్గా వీడియో చేసి మీరు తీసుకోండి అని చెప్పలేదంటే, విపరీతమైన కరప్షన్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 5,000 ఇవ్వందే వాళ్ళు అనుమతి ఇవ్వట్లా. ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత మన మీటర్ మార్చాల్సింది వాళ్ళే, అప్రూవల్ చేయాల్సింది వాళ్ళే. మనం ఏదో ఒక వెండర్తో డైరెక్ట్ టైఅప్ అయ్యి ఆ వెండర్ వచ్చి మన దగ్గరకు పెట్టడానికి వెండర్కి ఏం అభ్యంతరం ఉండదు, అతనికి బిజినెస్ వస్తుంది. కానీ అక్కడ లైన్మెన్లు మొదలుకొని ఏఈలు మొదలుకొని డిఈలు వరకు మొత్తం కలిపి లంచం ఇవ్వకపోతే వాళ్ళు అప్రూవ్ చేయట్లా. ఇంత మంచి పథకాన్ని కూడా నీరుగారుస్తుంది కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అందుకే దీన్ని అసలు నేనైతే ప్రమోట్ చేయట్లేదు. సారీ, చాలామంది ఏమైనా మనోభావాలు హర్ట్ అవ్వచ్చు, కానీ చాలా అవినీతి ఉందన్నమాట దీనిలో. అంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వాస్తవాలు రాయలేదు. రాస్తే బాగుంటుంది. ఇదే ఈనాడులో జిల్లా స్థాయి పేజీల్లో రాశారు. ఇదే ఈనాడులో ఒక 20 రోజుల కిందట ఈనాడు పశ్చిమ గోదావరి ఎడిషన్లో రాశారు, పీఎం సూర్యఘర్లో అవినీతి అని. ఏలూరు ఎడిషన్లో రాశారు, విపరీతమైన అవినీతి జరుగుతోంది అని. జరుగుతోంది. ఇంటి బడ్జెట్లో విద్యుత్ బిల్లు నెల నెల పెరుగుతోంది. డిస్కంలు వేసే అదనపు భారాలతో కలిపి మధ్యతరగతి కుటుంబానికి వచ్చే బిల్లు ప్రతి నెల 1000కి తగ్గడం లేదు. అలాంటిది ఏడాదో 2 ఏళ్ళలో కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుంటే ఎంత వెసులుబాటు కలుగుతుంది? పీఎం సూర్యఘర్ ముఫ్తీ బదిలీ యోజన దీన్ని సాకారం చేస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల మంది వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అయితే అవినీతి ఎక్కువగా ఉంది. ఇది మీటర్ మార్చాలంటే వాళ్ళు చెప్పిన వెండర్కే ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరే వాళ్ళు చెప్పిన రేటుకే ఇవ్వాలి, వాళ్ళు అడిగినంత కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని ఇది నీరు గారిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తాం. 15.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల దగ్గరే సరుకులు. గతంలో MDU వాహనాల పేరుతో బియ్యం పక్కదారి. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీల ప్రారంభంలో మంత్రి నాదెండ్ల. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేశారు. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వెహికల్స్ తీసుకొచ్చింది. వీధికి ప్రతి వీధి వెహికల్ తీసుకెళ్ళి ఆ వెహికల్ ఒక చోట ఆపి లబ్ధిదారులందరినీ ఎండలో లైన్లో పెట్టారు. ఈ ప్రభుత్వం గతంలో రేషన్ పంపిణీకి ఏదైతే వ్యవహారం ఉందో, ఒక రేషన్ డిపో ఉంటుంది ఊరు మొత్తానికి. ఒక 500 కార్డులకు 600 మంది లబ్ధిదారులకు ఒక కార్డు ఉంటుంది, ఒక డిపో ఉంటుంది. అక్కడికి అందరూ వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇది గతంలో అందరికీ అలవాటే ఇలా రేషన్ తీసుకోవడం. దీన్ని ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని వైసీపీ రచ్చ చేసి పడేస్తుంది. ఇదిగోండి, ఈరోజు పేపర్ చూడండి ఒకసారి, సాక్షి పేపర్. ఆగిన రేషన్ బండి నడి రోడ్డుపై బతుకు బండి. నాడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్ అందించిన జగన్ సర్కార్ నేడు నడి రోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కార్ రాక్షసత్వం. సొంత పేపర్ ఉంది కదా, ఏదైనా రాయొచ్చు.
మన ఇంట్లో మనుషుల్ని చంపేసి మన రాజకీయ ప్రత్యర్థి చంపాడు అని చెప్పి అతని చేతిలో కత్తి పెట్టి బొమ్మ పెట్టి వార్త రాసేయచ్చు అనే పైశాచికత్వం ఉన్న పత్రిక ప్లస్ పార్టీ. అంటే ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, నిజమే చెప్తున్నా. ఇద్దరు మామూళ్ళు గొడవ పడి ఆస్తి కోసం తగాదా పడితే దాన్ని ప్రత్యర్థి పార్టీల మీదకి నెట్టేసి ఆ పార్టీ గుండాలే చంపేశారు అని ఒక ఎడిషన్లో, మరో రాష్ట్ర ఎడిషన్లోనేమో మామూళ్ళ మధ్య గొడవ అని రాసిన పైశాచికపు పార్టీ, పైశాచికపు పత్రిక. అంతకుమించి ఇంకేం రాస్తారు? రేషన్ వ్యవస్థలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అసలు రేషన్ వ్యవస్థ మన దేశంలో ఉన్నప్పటి నుంచి ఇదేగా ఉంది. మధ్యలో వైసీపీ వచ్చాక ఏం చేశారు? వేలాది కోట్లు ఖర్చు పెట్టి వెహికల్స్ తీసుకొచ్చారు. ఆ వెహికల్స్ తీసుకురావడాన్ని నేను తప్పు పట్టట్లా. వాళ్ళు ఇంటింటికి రేషన్ ఇస్తానన్నారు కానీ ఇంటింటికి రేషన్ ఇవ్వలేదు. ఒక వీధిలో మధ్యలో ఆ బండి ఆపుతారు, వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ లైన్లో నిల్చొని ఆ బండి దగ్గర రేషన్ సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికోసం ఒక 10,000 మందో 15,000 మందినో నియమించింది. ప్లస్ వాళ్ళ కోసం ఖర్చు పెట్టింది, ఒక 10,000 కోట్ల ఎంతో ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది తీసేసింది అనమాట. తీసేసి రేషన్ డిపోలను తీసుకొచ్చింది. ఇది లబ్ధిదారులకు ఇదేమీ కొత్త కాదు. ఎంత వార్త రాశారో! అమానవీయ నిర్ణయాలతో లక్షలాది మంది పేదలను రోడ్డుకి ఇచ్చిన చంద్రబాబు సర్కారు రేషన్ సరుకుల కోసం చెమటలు కక్కుతూ గంటల తరబడి లబ్ధిదారుల పడిగాపులు. ఎందుకంత కక్కుర్తి? ప్రాణం తీసిన రేషన్ ఎందుకంత కక్కుర్తి? 15 రోజులు ఇస్తారు రేషన్ సరుకులు, 15 రోజులు ఇస్తారు. 1వ తేదీనే ఏమి ఇచ్చారు, 1వ తేదీనే రేషన్ ఇస్తారు, మళ్ళీ రేపు ఎవరో అనడానికి లేదు. కొన్ని చోట్ల 10 రోజులు ఇస్తారు, కొన్ని చోట్ల 15 రోజులు ఇస్తారు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు కదా. బియ్యం మూటలతో వృద్ధులు పిల్లలను ఎత్తుకొచ్చిన మహిళల ఆక్రోశం, గూడేలకు కిలోమీటర్ల తరబడి సరుకులు మోసుకుంటూ గిరిజనుల అగచాట్లు, పట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్డుపై నిరీక్షణ, ప్రజలందరినీ ఇక్కట్లకు గురిచేస్తూ అమానవీయ చర్యలకు దిగిన బాబు, కాలు కదపకుండా గత ప్రభుత్వం పేదల నోటికి అందించిన బువ్వపైన రాజకీయాలే. ఏం రాశారమ్మా! మీ పైత్యం, మీ చత్వారం, మీ చేదస్తం, మీ టాలెంట్, మీ ప్రతిభ, మీ నైపుణ్యం మొత్తం అల్లేసి వార్త బాగానే రాశారు. కానీ దీన్ని సామాన్య ప్రజలైతే పట్టించుకోరు. ఏదో వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక విధానాన్ని ఆపేసి ఈ ప్రభుత్వం మార్చింది కాబట్టి ఇంక అక్కసు వెళ్ళగొక్కుతూ, విషం చిమ్ముతూ, కోపాన్ని మొత్తం కక్కుతూ, ఉద్వేషాన్ని ఉక్రోషాన్ని కక్కుతూ రాశారనమాట. పేదలపై ఎందుకు ఇంత కక్ష? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? డోర్ డెలివరీ రద్దుతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశమంతా మెచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు? కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఓడగట్టారు. ఏడాది పాలనలో లక్షల కుటుంబాలు పొట్టగొట్టడం మీకు మాత్రమే సాధ్యం బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. మొత్తం 2వ పేజీ 3వ పేజీ మొత్తం రేషన్ వ్యవస్థ గురించే. ఇదిగోండి పేజీ మొత్తం. కొన్ని చోట్ల కావాలని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ మనుషులందరినీ ఉసిగొల్పి రేషన్ దుకాణాలకు పంపించి కావాలని గొడవలు క్రియేట్ చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు తెలుసా. నిన్న అవే ఫోటోలు కూడా కొన్ని వేశారు. వీళ్ళకి తెలీదా? ఈ లబ్ధిదారులకు తెలీదా? 15 రోజులు 10 రోజులు సరుకులు ఇస్తారని తెలీదా? వీళ్ళెవరికి తెలీదా? తెలిసినా అదంతే రాజకీయం అన్నమాట. ఇదిగోండి మొత్తం ఒక పేజీ మొత్తం అవే రాశారు. 3వ పేజీ మొత్తం, ఈ పేజీ కూడా అదే. మొత్తం 3 పేజీలు నింపేశారు రేషన్ సరుకులు ఈ అగచాట్లు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్. ఆయన చేసిన ట్వీట్ ఏమో జానడు, వీళ్ళు రాసిన వార్త ఏమో మోరడు. సొంత పత్రిక ఉంటే అంత బెనిఫిట్స్ అనమాట. ఏదైనా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఇది రేషన్ వ్యవస్థ గురించి అది రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతిలో దానికి పింఛను రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది. 1నే ఇంటి వద్దకే ప్రతి నెల టంచనుగా పింఛను, సెలవు దినం అయితే ముందు రోజే పంపిణీ, వాలంటీర్లు లేకపోయినా ఆగని సేవలు, ప్రభుత్వానికి ఏటా 1,200 కోట్లు ఆదా. ఎన్నికల ముందు చెప్పినట్టుగా పింఛన్కు 4,000 పెంపు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వరన్న జగన్ మాటలు ఉట్టివే. అలాగే రేషన్ తిప్పలు తప్పాయి. ఇకపై రేషన్ డీలర్ల వద్ద సరుకులు పంపిణీ, నెలలో 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది కదా ఆప్షను. నెలలో 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. ఏదో నిన్న ఒక్కరోజే ఇస్తారు, కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఫోటోలు తీయడం కాకపోతే. దివ్యాంగులు 65 ఏళ్ళు దాటిన వారికి ఇళ్ల వద్దకే నాడు పేరుకే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ, వీధి చివరిలోనే ఆగిన సరుకుల బండి, నడి రోడ్లపై క్యూ కష్టాలకు సర్కారు చెల్లు చీటి.
ఎండియు డ్రైవర్లు నష్టపోకుండా చర్యలు, బ్యాంకు రుణ బకాయిలు 200 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం, డ్రైవర్లకు సొంతం కానున్న బాండ్లు. ఇది ఒక రకంగా వాళ్ళకి బెనిఫిట్. పాపం ఎండియు వాళ్ళు ఆ వెహికల్ వాళ్ళు వైసీపీ ట్రాప్లో ఉన్నారు, వైసీపీ మాయలో ఉన్నారు, ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ వెహికల్స్ వాళ్ళ సొంతం అవుతాయి, వాళ్ళు దేనికైనా నడుపుకోవచ్చు. వాళ్ళ లోన్ అంతా ప్రభుత్వం కట్టేస్తుంది. పండుగల ప్రారంభం, రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు, ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా. ఏ రేషన్ షాప్ నుంచి అయినా సరుకులు తీసుకోవచ్చు. కొత్తగా 7 లక్షల దరఖాస్తులు మంత్రి నాదెల్లని ఈ రేషన్ సరుకులకు సంబంధించి 3 పత్రికల్లో, అన్ని పత్రికల్లో ఇలా వేశారండి. చాలా కీలకమైన వార్త. మరీ సాక్షిలో అంత హైలైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, దాన్ని జనం అయితే అంత యాక్సెప్ట్ చేయరు. ఇక మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మన మిత్రులే పెట్టారు, మన సబ్స్క్రైబర్స్, మన మిత్రులు, మన వెల్విషర్స్. ఇదిగోండి, మీట్ వానర్ ఒక మొబైల్ యాప్, ఒక కొత్త స్టార్టప్ ఇది. మీరు meetwaner.in అనే వెబ్సైట్ విజిట్ చేయండి. www.meetwaner.in లేదా ఈ నెంబర్కైనా 9704555471 నెంబర్కైనా కాల్ చేయండి. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇండివిజువల్ బిల్డింగ్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, కొనాలన్నా అమ్మాలన్నా మనకి రియల్ ఎస్టేట్లో మీడియేటర్లు ఉంటారు కదా. సో ఆ బాధ లేకుండా ఈ మీట్ వానర్లో ఎవరైనా అమ్మాలన్నా దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ బిల్డింగ్కి సంబంధించిన ఫోటోలన్నీ అప్లోడ్ చేయొచ్చు, దాని ప్రైస్ పెట్టవచ్చు. ఎవరైనా కొనాలన్నా సరే దీన్ని విజిట్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపుగా దీనిలో వందలాది ప్రాజెక్టులు దీనిలో ఆల్రెడీ ఉన్నాయి. మీరు హైదరాబాద్లో ఉంటే ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఈ మొబైల్ యాప్ కూడా, మీట్ వానర్ అనే మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేలో ఉంది, ఆండ్రాయిడ్లో కూడా, యాపిల్లో కూడా ఉంది, iOSలో కూడా ఉంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని హైదరాబాద్లో మీకు ఎక్కడెక్కడ ఎంత రేట్లో ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఏ రేటుకు ఉన్నాయి అనేది కూడా మీరు విజిట్ చేయొచ్చు. మీరు నచ్చితే అందులోనే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఎటువంటి మీడియేటర్ల పని అవసరం ఉండదు. మీకు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్టులు అనేది మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, యూనిక్గా ఉంది. సో అందుకని మనం ప్రమోట్ చేస్తున్నాము. ఒకసారి విజిట్ చేయండి. తర్వాత ముందే వచ్చి మందగించిన నైరుతి, రాష్ట్రంలో పెరిగిన వేడి ఉక్కపోత. నిజమేనండి, సడన్గా ఎండలు వచ్చాయి నిన్నటి నుంచి కదా. ఈరోజు కూడా ఎండలు పొద్దున్న 6:30 నుంచే ఎండలు పెరిగాయి. ఇక రష్యాపై భీకర దాడి, వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడిన ఉక్రెయిన్, 41 యుద్ధ విమానాల ధ్వంసం. ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి, 472 డ్రోన్ల ప్రయోగం, 12 మంది సైనికుల మృతి. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్. ఇదిగోండి, శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులో ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా, ఉక్రెయిన్లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపై ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాల ధ్వంసం కాగా, ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. ఇదిగోండి, రెండు దేశాల మధ్య భీకరంగా జరిగింది. ఇక స్థలాలు అయితే తీసుకున్నారు, కాటేజీలు కట్టిందే లేదు. శ్రీశైలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు 50 సెంట్లు. పాపం నిరుపేదలు, వాళ్ళకేమో ఆస్తుపాస్తులు లేవు, అప్పుల పాలు అయిపోయారు. సో గత ప్రభుత్వం పేదలను ఉద్ధరించింది కదా, దీనిలో భాగంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి 50 సెంట్ల స్థలం ఇచ్చారంట శ్రీశైలంలో. ఒప్పందం చేసుకోలేదు, పనులు చేపట్టలేదు. చౌల్ట్రీల కోసం భూములు తీసుకున్న సంస్థలదే అదే తీరు. కేటాయింపుల రద్దుకు ప్రభుత్వం కసరత్తు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు చెరో 25 సెంట్ల చొప్పున 50 సెంట్లను వైకాపా ప్రభుత్వం కేటాయించింది. కాటేజీలు నిర్మిస్తామని స్థలం కేటాయించాలని అడగడమే తడువుగా వైకాపా ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసింది. అయితే ఆ తర్వాత వారిద్దరూ కాటేజీ నిర్మాణం కోసం ఆలయ అధికారులతో కనీసం ఒప్పందం కూడా చేసుకోలేదు, ఎటువంటి పనులు చేపట్టలేదు. వీరిలాగే మరికొందరితో పాటు వివిధ సంస్థలు, ట్రస్టులకు గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్లో నిర్మాణాలు చేయని వాటిని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఏంటి? నిజంగా కాటేజీలు నిర్మిస్తాము అంటే రాష్ట్రంలో పేద మిడిల్ క్లాస్ వర్గాలకు అటువంటి స్థలాలు ఇచ్చి బ్యాంకు లోన్లు ఇప్పించవచ్చు కదా. సో ఇవి ఈనాడు మొదటి పేజీ. తర్వాత నక్ష, ప్రజల ఆస్తులకు రక్ష, ప్రయోగాత్మకంగా 10 పట్టణ స్థానిక సంస్థల ఎంపిక, 9.5 లక్షల ప్రాపర్టీ కార్డులు ప్రజలకు అందించడమే లక్ష్యం.
ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్ష ప్రాజెక్టుకు రాష్ట్రంలో 10 పుర నగరపాలక సంస్థలకు కేంద్రం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిందంటండి. అమరావతి నవనగరాల్లో బస్టాండ్లు, డిపోలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్ వైపుల నుంచి బస్సుల కోసం టెర్మినల్స్, వీటన్నింటికీ 165 ఎకరాలు కోరనున్న ఆర్టీసీ. రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున పెరగనుండటంతో అక్కడ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది. బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూముల కేటాయింపు జరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తదితరాలకు సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించారన్నమాట. అమరావతి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక రంగాల పేరుతో నవనగరాలు నిర్మిస్తోంది. ఈ 9 నగరాల్లో కూడా ఒక్కొక్క బస్టాండ్, ఒక్కో ప్రాంతంలో ఒక్కో బస్టాండ్ చొప్పున కట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. అది రాసుకొచ్చారండి. మంచి అమరావతి ఐడియాలజీ కానీ కాన్సెప్ట్ కానీ అన్నీ బాగున్నాయి. సాధ్యమైనంత త్వరగా డెవలప్ అవ్వాలని కోరుకున్నాం. 3 పురాతన జన సమూహాల్లో కూర్గీల మూలాలు CCMB అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు. చిన్నపిల్లాడిపైన వైకాపా శ్రేణుల వికృత చేష్టలు. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ధ్వజం. తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళ వికృతానికి నిన్న వచ్చిన ఒక వీడియో సాక్ష్యం అండి. ఒక చిన్నపిల్లలు ఆ రోడ్డు మీద వీడియో, అది ఏంటది, సైకిల్ మీద ఆడుకుంటూ వెళ్తుంటే వైసీపీ వాళ్ళు ఒక ఊరేగింపులో అటు నుంచి వచ్చి ఆ సైకిల్ పిల్లాన్ని లేపి ఆ సైకిల్ తీసి వికృతంగా దాన్ని తిప్పి నేలకేసి కొట్టి సైకిల్ని పాడు చేస్తే ఆ పిల్లోడు ఏడుస్తూ ఆ సైకిల్ పట్టుకొని వెళ్ళిపోయాడు. దాన్ని నిన్న లోకేష్ గారు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలకు కొత్త సైకిల్ ఇచ్చారు. పిల్లలకు సైకిల్ అంటే ఎంత ఎమోషన్ తెలుసా, ఎంత ఇష్టం తెలుసా? అటువంటిది పిల్లలు ఆడుకున్న సైకిల్ని తీసి ధ్వంసం చేస్తారా? ఎంత సైకోయిజం అండి. నేను ఇప్పుడు వరకు వైసీపీ వాళ్ళ విషయంలో ఆ పదం వాడలేదు, క్షమాపణలు చెప్తున్నా. సైకోయిజం అనే పదం వాడినందుకు. కానీ తప్పదు, వాడాల్సినట్టు మీరే చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడారు వైసీపీని ఉద్దేశించి సైకోయిజం అని. కానీ ఆ వీడియో చూశాక ఆ పిల్లల్ని పిల్లలు ఏడుస్తున్నా సరే ఆ సైకిల్ తీసుకొచ్చి నేలకేసి వీడియో చూశాక నిజంగా సైకోయిజం అనే అనిపించింది నాకు. రేషన్ దుకాణాలకే ఎండీ వాహనాలతో పోలిస్తే భారీగా పెరిగిన పంపిణీ. తొలి రోజు 18.87 లక్షల కుటుంబాలకు సరుకులు. కార్డుదారుల నుంచి మంచి స్పందన. ఫోన్ పట్టు, సమస్యలకు చెక్ పెట్టు. రేషన్ దుకాణాల బయట QR కోడ్లు. బియ్యం వద్దనుకునే వారికి నగదు. ఇది మంచి ఆలోచన. జూన్ 4ను సంక్రాంతి, దీపావళి కలబోతగా చేసుకుందాం. ఆ రోజుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి. పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. సో జూన్ 4వ తేదీన వాకలను రంగవల్లులతో అలంకరించండి, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించండి. వైకాపా పీడ విరగడై ఆ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చండి. ఈ వేడుకలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ వాళ్ళకి చెప్పారు. ఇక జూన్ 4న జగన్ పాలన విముక్తి దినోత్సవం. ఎంపీ అప్పలనాయుడు. తాడేపల్లి ప్యాలెస్లోనే మద్యం కుంభకోణం ఆధారాలు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి డబ్బు. సిరాజ్కు పంపిన హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్. అతను ఉండేది ఒమన్లోనే. ఏపీ పోలీసుల దర్యాప్తుల వెలుగులోకి. తీవ్రత దృష్ట్యా NIA చేతికి కేసు. అంతే. ఈ కేసు ఇంకా ఒక రాష్ట్ర పోలీసులు కాదు, NIA దర్యాప్తు చేయాల్సిన కేసు ఇది. ఎందుకంటే విజయనగరంలో ఉన్న కుర్రాడు దేశవ్యాప్తంగా కూడా పేలుళ్లకు కుట్ర పన్ని విదేశాల నుంచి డబ్బు సేకరించడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకే NIAకి ఇచ్చేసరి కేసు. అన్నదాత సుఖీభావాకు చిక్కులే. రైతులను వెంటాడుతున్న వైకాపా పాలనలో రీసర్వే ఘోరాలు. కళలను కాపాడేలా, కళాకారులను ప్రోత్సహించేలా 8 ప్రసిద్ధ ప్రాంతాల్లో వినూత్న ఆవిష్కరణలకు కార్యాచరణ. పర్యాటకంగా అభివృద్ధి చెందేలా 20.50 కోట్లతో సౌకర్యాలు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ప్రతిపాదనలకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. వీధుల్లో ఇట్లా కళలకు సంబంధించిన చిత్రాలను గీయిస్తారంట, అది రాసుకొచ్చారు. తర్వాత సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చెప్పడానికి అంటూ ఏం లేదు, ఈ వార్తనే మొత్తం అన్నీ హైలైట్ చేశారు. ఇంకా వేరే వార్త చూసుకుంటే ఏపీ GST నేల చూపులు. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తిరోగమనం. కొత్త ఆర్థిక సంవత్సరం 2వ నెలలోనూ తగ్గిన GST వసూళ్లు. దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత.
మే నెల జీఎస్టీ ఆదాయం 3,803 కోట్లకు పరిమితం. ఏప్రిల్ మే నెలల్లో 2.9% తగ్గుదల. ఇలాంటి పిచ్చి వార్తలు రాయమంటే రాస్తారు. అబద్ధపు లెక్కలు పిచ్చి వార్తలు రాయమంటే రాస్తారు. కరోనా తీవ్రం, సర్కారు చోద్యం. కనీస పట్టింపు లేని టీడీపీ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కోవిడ్ కేసులు. తెనాలి పోలీసుల క్రూరత్వానికి మరొకరు బలి. బంగారం బట్టి నిర్వాహకుడి బలవన్మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల బెదిరింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనారిటీ యువకులపై ఇటీవల దాడి చేసిన ఆ ఇద్దరు సీఐలే కారణం. మృతుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్. ఈ మోసపు ప్రపంచంలో ఉండడం కంటే జీవితాన్ని ముగించడమే మంచిదని ఆవేదన. ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన వ్యవహారమే. పోలీసుల పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించాలి. సాక్షిలో రాశారు కాబట్టి నమ్మలేము, కాకపోతే వాస్తవాలు ఏంటనేది నిర్ధారించుకుంటే బెటర్. ఇక తోతాపురి కొనేవారే. తెరుచుకొని గుజ్జు పరిశ్రమలో సిండికేట్గా మారిన వ్యాపారులు. టేబుల్ రకం కాయల టన్ను 12,000కు పరిమితం. సాధారణ కాయలను 5,000 దాటిన పరిస్థితి. ఆందోళన బాటలో రైతులు. 72 ఏళ్ళ మా కళ నెరవేరింది. నా బ్యూటీ పాజెంట్ జర్నీ నా 18వ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత 2 ఏళ్ళకు మళ్ళీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను, గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఏ పర్పస్ విన్ అయ్యి మిస్ వరల్డ్ క్రౌన్తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్ళుగా కంటున్న కళ. ఆ కళ నా ద్వారా సాకారమైనందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్ళగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఓపల్ సుజాత, మిస్ వరల్డ్గా ఎంపికైన ఓపల్ సుజాత చెప్పారనమాట. ఇదేం జగత్ కార్టూన్. విద్యారంగం తిరోగమనంలో ఉందని చెప్పి ఇలా అర్థమయ్యేలా రాశారు. సాక్షిలో కాస్త సెటారికల్గా ఉన్న కామెంట్. ఇక సిక్కిం వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం. రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో స్తంభించిన రవాణా. హోటల్కే పరిమితమైన విజయనగరం తహసీల్దార్ కుటుంబం. ఆయన వెంట భార్య, 2 పిల్లలు. సిక్కింలో విపరీతమైన వరదలు వస్తున్నాయి. మన విజయనగరం తహసీల్దార్ కుటుంబం వెళ్ళారంట. తర్వాత బలవంత బదిలీలు. పిఎస్హెచ్ఎం పోస్టుల భర్తీకి ఎస్ఏలపై తీవ్ర ఒత్తిడి. చట్టం చేసి పాటించిన కూటమి ప్రభుత్వం అని ఒకటి రాశారండి. ఇక వైద్య శాఖలో బదిలీలు షురు. 15,000 మందికి పైగా అవకాశం. 2 ఏళ్ళ సర్వీస్ పూర్తయితే రిక్వెస్ట్కి అర్హత. డబ్బులు మాత్రం ఈ బదిలీల సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేలు ప్లస్ ఆ శాఖ మంత్రులు డబ్బులు మాత్రం భారీగానే గుంజుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి. మావాడే వదిలేయండి, అవినీతి పరులకు నేతల అండ. ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు. శాఖాపరమైన విచారణకు సిఫార్సులు. జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు. అంటే నాయకులకి అధికారులకి ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే, ఏలూరు జిల్లాలో చూసుకోవచ్చు. ఏలూరు జిల్లాలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఓ పెద్ద అవినీతి కొండ ఉంది. డివిజన్ స్థాయిలో ప్రతిదానికి కూడా అవినీతి మామూలు ఇవ్వాల్సిందే, లేకపోతే పని జరగదు. ఆయన అనఫీషియల్గా అసలు అనధికారికంగా మార్చిన లైన్లు చాలానే ఉన్నాయి, వేసిన స్తంభాలు చాలానే ఉన్నాయి. సో దీనికి లక్షల్లో తీసుకుంటున్నాడు. సో అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అతని మీద మనం ఒక వీడియో చేసాం. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, అది వాస్తవమే అని నిర్ధారించారు. అన్ని రకాల ఆధారాలు కూడా ఉన్నతాధికారులకు, మంత్రి గారి పేషికి, సీఎండీకి వెళ్ళాయి. కానీ అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఆ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి మంత్రి గారి దగ్గరకు వెళ్ళి, మీరు ఆ డిఈని ట్రాన్స్ఫర్ కొడితే నన్ను కొట్టినట్టే, అతన్ని పంపించేస్తే నన్ను పంపించేసినట్టే. సో నా మొహం చూసి నా కోసం అతన్ని ఉంచండి అని చెప్పి ఒక ఎలక్ట్రికల్ డిఈ కోసం ఒక సీనియర్ ఎమ్మెల్యే మినిస్టర్ గారి పేసీలో, సీఎం స్థాయిలో అంత గట్టిగా నిలబడ్డాడు. అవినీతిపరుడే, కానీ పొలిటీషియన్తో ఉన్న స్నేహం అతన్ని కాపాడుతుంది. సేమ్ ఇవి కూడా అంతే. ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు. శాఖాపరమైన విచారణకు సిఫార్సులు. జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు. మరో మంత్రి ప్రత్యేక కౌంటరు. సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి, వారి బాటలోనే మరికొందరు నేతలు. సో వైసీపీ హయాంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అవినీతి పరులను ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా కాపాడుతున్నారు అనేది ఇందులో రాశారు. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంటే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమార్కులు కాపాడుకునేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీబీ సిఫార్సు చేసిన కేసులను కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సొంత ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి. మరి ఎంతగా డబ్బులు తీసుకుంటారుగా, అది రాశారు. తర్వాత కొత్త జిల్లాలు, పాత పద్ధతులు. కొత్త జిల్లాల పేర్లను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చని పోయినాం. పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు. కొత్త జిల్లాల వలన ప్రజలకు ఇబ్బందులు. నియామకాలు, ప్రవేశాలు, బదిలీల్లో దొరకని లబ్ధి 3.5 ఏళ్లుగా పెండింగ్. అసలు జిల్లాల విభజనే పారదర్శకంగా జరగలేదు. జిల్లాల విభజనే అస్తవ్యస్తంగా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యను పరిష్కరించట్లేదు. సంవత్సరం అయిపోయింది. ఇక
ఇక రష్యా గడ్డ మీద నుంచి రష్యాపై భీకర దాడులు, ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం, 41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం అని చెప్పి ఇలా రాశారండి. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరిగిన యుద్ధాన్ని. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ఠ అరెస్ట్, ఆపరేషన్ సింధూర్పై స్పందించిన బాలీవుడ్ నటులపై అనుచిత పోస్టు, తీవ్ర విమర్శలతో డిలీట్ చేసి క్షమాపణ. ఆమెను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సుఖోయ్ ఛత్రాలపై జగన్నాథుడు, కోల్కతాలో ఆలయ రథానికి యుద్ధ విమానం టైర్లా, సుఖోయ్ యుద్ధ విమానం టైర్లు తీసుకొచ్చి ఆలయ రథానికి బిగించారంట. ఇక ప్రియుడి లాటరీ సొమ్ము 30 కోట్లతో ప్రియురాలు పరారే, కొత్త ప్రియుడిని ఎత్తుక్కొని ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయిందంట. తిరువన్నామలై ఆలయం వద్ద ఘర్షణ, ఆంధ్ర కర్ణాటక భక్తుల పరస్పర దాడులు. ఇదిగోండి, షర్మోష్టి పనోలి అరెస్ట్, ఆపరేషన్ సింధూర్ మీద ఇట్లా చేశారు. అయినా ఆమెపై కోల్కతా పోలీసులు కేసు, గురుగ్రామ్లో అదుపులోకి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాను దాని ప్రేరిత ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై నోరు విప్పని బాలీవుడ్ నటులపైన, మహమ్మద్ ప్రవక్త పైన ఆమె గత నెల 14న అనుచిత పోస్టు పెట్టారు. పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియాపై అందులో దూషించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టుతో పాటు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కంటెంట్ మొత్తాన్ని మర్నాడే ఆమె డిలీట్ చేశారు. అయినా సరే పోలీసులు ఆమె మీద కేసు పెట్టి నిన్న అరెస్ట్ చేశారనమాట. పెళ్ళాడి గర్భవతం చేసి ముఖం చాటేసి వీసా ఇప్పిస్తానని హైదరాబాద్ యువతని యూఏఈలో మోసం చేసిన పాక్ వ్యక్తి. ప్రతి పందెంపై నిఘా, 5 నిమిషాలకు స్క్రీన్ షాట్. ప్రజలు ఏ యాప్ చూస్తున్నది, ఏమేం చేస్తున్నది అధికారులకు తెలిసిపోయేలా రహస్య ఏర్పాట్లు. ఉత్తర కొరియా నుంచి స్మగుల్ అయిన స్మార్ట్ ఫోన్ను పరిశీలించి బీబీసీ కథనం. మన ఫోన్లో ఏమైనా మన వ్యక్తిగతం, సోషల్ మీడియా మొదలు అంతర్జాతీయ వెబ్సైట్ల దాకా అందులో ఏం చూసేది మన ఇష్టం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఫోన్ అంటే ఓ నిఘా సాధనం. ఫోన్లో ఏం చూస్తున్నది, ఏం చేస్తున్నది క్షణక్షణం ప్రభుత్వానికి తెలిసిపోయేలాగా నియంత, హిట్లర్ను మించిన నియంత. థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం బాధాకరం, అక్కడ మహిళల సమానత్వం కోసం కృషి చేస్తా. ఓకే, ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. మన ఆంధ్రప్రభలో ఇప్పుడు వరకు చెప్పుకున్నా కాకుండా వేరే ఏమైనా ఇస్తే చూద్దాం. కొండంత భక్తజనం, తిరుమలకు భక్తులు విపరీతంగా పోటెత్తున్నారు, అది ఇచ్చారు. ఎక్కడి నుంచైనా రేషను. తర్వాత భారత్లో ఏడీబీ $10 బిలియన్ పెట్టుబడులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే భారత్లో $10 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది. ఇక ఎక్సైజ్ శాఖలో మామూలు వారు, ఇది ఒకటండి కీలకమైన వార్త రాశారు. ప్రతి లైసెన్స్ షాప్ దుకాణం నుంచి ఆయా ఎక్సైజ్ శాఖ పరిధిలోని అధికారులకు ప్రతి నెల 30,000 నుంచి 50,000. తప్పు, లైసెన్స్ షాప్ దుకాణం నుంచా? ఓకే, 30 నుంచి 50,000 కాదండి. నాకు ఏలూరు జిల్లాలో నాకు తెలిసింది ఏంటంటే 1,20,000 వెళ్తుంది. ఒక షాపు నుంచి నెలకి 1,20,000 వెళ్తుంది అధికారులకు మామూలు. విజయవాడ, గుంటూరు, ఒంగోలులో కూడా 1,00,000 కంటే 1,20,000 నుంచి 1,25,000, 1,50,000 వరకు ఉంది ఒక్కొక్క షాపు నుంచి. వీళ్ళు ఇంకా తక్కువ రాశారు. ఎంఆర్పీ కంటే ₹50 అదనంగా అమ్మకాలు. ప్రతి నెల స్థానిక ఎక్సైజ్ సీఐలకు భారీ కానుకలు. వాటి పంపకాల్లో జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్మకాట్లు. రాష్ట్ర స్థాయి అధికారులకు వాటాలంటూ నెల నెల మామూలు వసూలు. అందుకోసం బెల్ట్కు పూర్తి స్థాయి అనుమతులు. బెల్ట్ అమ్మకాలు పెంచుకునేందుకు రేషన్ షాపులు ముందే మూత. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ. నేను దీని మీద ఒక పెద్ద వార్త రాస్తాను, పెద్ద వీడియో చేస్తాను. ఎందుకంటే నిన్నటి నుంచి చాలా ఉదాహరణలు మన దగ్గరికి కూడా వచ్చాయి, చెప్తాను. ఇక జూన్ 12వ తేదీన 3 లక్షల గృహాల పంపిణీ, సామూహిక గృహప్రవేశాల కార్యాచరణ. ఆ టిట్కో ఇల్లు ఇచ్చేయండి. పాపం టిట్కో ఇల్లు ఎన్ని సంవత్సరాల కిందట కట్టారండి, ఇచ్చేయండి. ఇక గోదావరి బనకచర్లపై నేను ఢిల్లీలో ప్రజెంటేషన్. ఆ కేంద్ర ఆర్థిక శాఖ సిడబ్ల్యూసీకి ప్రాజెక్టుపై సమగ్ర నివేదన. అంచనా 81,000 కోట్ల ఆర్థిక సాయంపై కేంద్రం సానుకూలం. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త అండి. ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇస్తారంట అధికారులకు. ఇక పోర్టులకు మహర్దశ, ప్రధాన పోర్టుల అభివృద్ధి కార్యాచరణ. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు అని కూడా రాశారు. మెరైన్ ఎకానమీపై సర్కారు ప్రత్యేక దృష్టి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తికి మారిటైమ్ బోర్డు ఎంఓయూలు, పీపీపీ విధానంలో అభివృద్ధికి చర్యలు, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులు. రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాన్ని ఆర్థికాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుందంటండి. ఇచ్చాపురం నుంచి తడ వరకు 974 కిలోమీటర్ల సువిశాల బీచ్ కారిడార్ మార్గాన్ని 6 లైన్లుగా విస్తరించడంతో పాటు కొత్తగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మేజర్, మైనర్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది అని రాశారు. మంచిదే. నిప్పుతో ఆటలొద్దు, తైవాన్ అంశంతో మమ్మల్ని కట్టడి చేయాలనుకుంటే సాధ్యం కాదు, అది మా అంతర్గత వ్యవహారం. 3వ దేశం జోక్యాన్ని సహించం, అమెరికాకు చైనా హెచ్చరిక.
ఈశాన్యంలో వరద బీభత్సం. శర్మిష్ఠ అరెస్టుపై రాజకీయ దుమారం. సేవలోనే అందం ఆనందం. భారత్ సినీ తారల గురించి తెలుసు. అలియా భట్ సినిమాలు నచ్చాయి. ప్రభాస్ బాహుబలి గురించి విన్నా. మళ్ళీ తెలంగాణకు వస్తా అని. ఓకే, మిస్ వరల్డ్ కదా, ఇంకా ఇంటర్వ్యూలు ఎక్కువగానే ఉంటాయి. అవును, మేము బెచ్చగాలమే. మిత్ర దేశాలు భిక్షాటన పాత్రతో రావాలని కోరుకోవడం లేదు. అలా చేసే పాక్ చివరి వ్యక్తులు నేను మునీర్ అవుతాం. మిలిటరీ అధికారుల సమావేశంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. ఓకే, సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో హైదరాబాద్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి మీట్ వానర్ను సందర్శించండి. మీట్ వానర్ అనే వెబ్సైట్ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందిగా వెబ్సైట్ అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్. ఈ మొబైల్కైనా కాల్ చేయండి. అలాగే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా బిల్డర్సు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, విల్లా కావచ్చు, ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా ఇది మంచి ప్లేస్ అనమాట, మంచి డెస్టినేషను. అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ.